సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాల్లో పోలీసు వారితోటి ఈ విధమైన సెర్చింగ్ ఆపరేషన్ అనేది కంటిన్యూగా జరుగుతుంది. రాబోయే నెల 2 నెలల్లో మనకి ఏం జరగబోతున్నాయి తెలుసుగా మీకు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. దాంట్లో భాగంగా గత ఎన్నికల్లో మీ గ్రామంలో గొడవలు జరిగినాయిగా. కాబట్టే మీ గ్రామాన్ని అత్యంత సమస్యాత్మక గ్రామంగా ఎంచుకోవడం జరిగింది జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం. కాబట్టే మీ గ్రామంలో ఈ విధమైనటువంటి సెర్చింగ్ ఆపరేషన్ లో ఇది ఓన్లీ ఒక ట్రయల్ పార్ట్ మాత్రమే. ఇంకా ముందు ఇంకా సీరియస్ గా జరుగుద్ది. మీ అందరికీ ఒక హెచ్చరిక జారీ చేయడానికే ఈరోజు ఈ సెర్చింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ రోజు ఒక పార్ట్ వరకే చేశాం, మిగతా పార్ట్ కూడా రాబోయే రోజుల్లో చేస్తాం. అంతేకాకుండా ఈ ప్రజలకి తక్కువ రేట్లకు వస్తున్నాయని చెప్పి దొంగ బండ్లు కొనటం, డాక్యుమెంట్స్ లేని బండ్లు కొనటం అలవాటు అయిపోయింది. అవునా కాదా? ఉన్నారా మీ దగ్గర డాక్యుమెంట్లు లేకుండా దొంగ బండ్లు కొనేవాళ్ళు ఉన్నారా మీ ఊర్లో? ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. మేము వచ్చిన తర్వాత మేము మాట్లాడుకునేటప్పుడు కొన్ని బండ్లు తరలించారని చెప్పి సమాచారం కూడా వచ్చింది. ఈసారి అట్లా కాదు, సమాచారం లేకుండా ఎప్పుడు పడతాం దొంగ బండ్లు మొత్తం తీసుకెళ్లిపోతాం. గుర్తుపెట్టుకోండి. ఆ బండి ఎవరైతే దొంగ బండిని కలిగి ఉంటారో అతని మీద కూడా కేసు బుక్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ బండి ఎవరి దగ్గర కొన్నారు, ఎవరు అమ్మారు, ఆ దొంగ ఎవడు, వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎవరైతే దొంగ బండి కలిగి ఉంటారో వాళ్ళు. కాబట్టి మీరు బండి కొనాలంటే షోరూమ్ పోయి కొనండి, లేదంటే సెకండ్ డాక్యుమెంట్స్ మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకోండి. అర్థమవుతుందా? అదేమి లేకుండా ఏదో ఒక బండి ఉంది కదా 2 చక్రాలన్నీ నడుపుకుని తిరుగుతూ ఉంటే మేము చేరుకు పోతున్నాం, పనులకు పోతున్నాం, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అంటే కుదరదు. మీకు ఒక బండి దొంగ బండి మీరు కొన్నారంటే ఆ బండి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరో మనలాంటి మన సోదరుడు ఎవరో ఒకరు పోగొట్టుకుంటేనే మన దగ్గరకు వచ్చేది. వాడు ఎక్కడో ఏడుస్తూ ఉంటాడు నా బండి పోయిందని చెప్పి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మేమే హ్యాపీగా 5,000కి 10,000కి తక్కువ రేటు కొనుక్కొని ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటాం. కరెక్టా? అది కరెక్టేనా చెప్పండి? కాదు. కాబట్టి దయచేసి దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. దొంగ బండి మనం కొంటున్నామంటే ఎవరిని ఎంకరేజ్ చేసినట్టు చెప్పండి, గట్టిగా చెప్పండి. దొంగని ఎంకరేజ్ చేసినట్టే. వాడిని ఇంకో బండి దొంగతనం చేసుకొని తీసుకురారా అన్నట్టు చెప్పినట్టేనా కాదా? అదే కొనేవాడు లేకపోతే వాడు ఏం చేసుకుంటాడు? ఒక బండి దొంగతనం చేస్తాడు, దాన్ని ఎక్కి తిరుగుతాడు, తిరిగినంతసేపు ఎవడో కొనకపోతే ఇంక చేయడు ఆ పని. అవునా కాదా? కాబట్టి ఈ దొంగ బళ్ళు కొనే సంస్కారం అనేది దీన్ని వదిలేసేయండి. తక్కువ రేటుకు వస్తుంది కదా అని చెప్పి బండి కొన్నారంటే దాని వెనకాల కేసులు కూడా వస్తాయి. ఒక పాయింట్. రెండోది, రాబోయే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా జరపడం కోసం పోలీసు వారి ద్వారా మీకు హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఎన్నికల్లో మీ స్థానిక బలం గాని, లేదంటే మీ తాలూకా తాగి గొడవ చేయటం గాని, లేకపోతే పోలింగ్ బూతుల దగ్గరకు వచ్చి జులుం ప్రదర్శించడం గాని, ఇటువంటి ఏమైనా చేశారంటే మాత్రం ఖచ్చితంగా దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. లాఠీ చార్జ్ చేస్తాం. ఎక్కడ కొడతారో తెలీదు. ఎలక్షన్ అనేసరికి సెంట్రల్ ఫోర్స్ కూడా వచ్చింది, సపరేట్ ఫోర్స్ వస్తారు గట్టిగా. వాళ్ళకి మన భాష కూడా రాదు, వాళ్ళు ఏం చేస్తారో తెలీదు. మీరు గనక చట్టాన్ని వ్యతిరేకించి చట్టాన్ని ఉల్లంఘించి మీ ఇష్ట ప్రకారం గనక ప్రవర్తించారంటే మాత్రం గట్టిగానే కొడతారు. కాబట్టి గతంలో మీ ఊర్లో ఎప్పుడైనా లాఠీ చార్జ్ జరిగిందా? ఎలక్షన్ టైంలో జరిగిందా? అంతకన్నా ఇంకా తీవ్రంగా ఉండబోతున్నాయి. ఈసారి పల్నాడు ఎలక్షన్, పోయిన ఎలక్షన్ లో పల్నాడు బాగా దేశవ్యాప్తంగా పేరు పొందింది. కాబట్టి ఈసారి ఇక్కడ దీని మీద ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. కాబట్టి ఎవరైనా సరే ఎలక్షన్లప్పుడు ప్రశాంతంగా ఎవరి ఓటు వాళ్ళు వేసుకోవాలి. కానీ ఎవరైనా కానీ ఎక్కువ చేయాలనుకుంటే మాత్రం అనవసరంగా దెబ్బలు తింటారు. గుర్తుపెట్టుకోండి. ఎవరికి నచ్చిన ఓటు వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళకి వేసుకోవచ్చు. దానికి రాజ్యాంగం హక్కు కల్పించింది కాబట్టి దాన్ని ఎవరు కాదన్నారు. నాకు కొంచెం పక్కరండి బస్సు పని. కానీ చట్టాన్ని మీ చేతిలో తీసుకొని చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇష్టం మీరందరూ నిర్ణయం తీసుకుంటేనే ఆ మందు అనేది మీ ఊర్లోకి రాకుండా ఉంటుంది. అదేవిధంగా గతంలో ఒక 4-5 సంవత్సరాల క్రితం, ఒక 7-8 సంవత్సరాల క్రితం గంజాయి అంటే ఎవరికి తెలియదు. గంజాయి ఎవడో సాధువులో ఎవడో ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడో కూర్చొని సన్యాసులు ఉంటారనమాట, ఎక్కడో వచ్చేవారు, జుట్టు ఓడల్లాగా పెంచుకొని ఉంటారు. వాళ్ళు తాగేవాళ్ళని అనుకునేవాళ్ళం గంజాయి. ఈ రోజున ప్రతి గ్రామంలో ప్రతి మారుమూల కూడా గంజాయి వచ్చేసింది. అది ఎవడో స్వార్థానికి కొంతమంది కుర్రోళ్ళు, ఈ యువత మెయిన్ గంజాయి తాగేది యువతే. వాళ్ళకి మందుకు డబ్బులు లేక 100-200కి గంజాయి తెచ్చుకొని తాగేస్తున్నారు. మీరు ఇంకా గ్రామాల్లో ఈ మధ్య వచ్చింది, పట్టణాల్లో చూడాలి.
ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర చూస్తే గంజా తాగే విచ్చలవిడిగా పెరిగిపోతున్నారు. మన పిల్లలు కూడా పట్టణాలకు పోయి చదువుకోవాలని మనం కోరుకుంటాం, అవునా కాదా? ఈ గంజాయికి యువత అలవాటైపోయి మీరు వాడి ఎగ్జామ్ ఫీజుకి, కాలేజ్ ఫీజుకి, ట్యూషన్ ఫీజుకి పంపించే డబ్బులు కూడా వాడు కనీసం ఎగ్జామ్స్ కూడా రాయకుండా ఈ గంజాయి దీని మత్తులో పడిపోయి ఈ డబ్బులన్నీ నాశనం చేసుకొని చివరికి ఒక రోజు వాడు ఎట్లాంటి స్థితిలో కనపడతా అంటే చావు బతుకు నుంచి కొట్టుమిట్టాడుతుంటాడు అన్నమాట. ఆ సమయంలో ఆ కొడుకుని ఆ తండ్రి చూస్తే ఎంత బాధపడతాడో ఒకసారి మీరు ఇంకా గ్రామాల్లో ఈ మధ్య వచ్చింది, పట్టణంలో చూడాలి. ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర చూస్తే గంజా తాగే విచ్చలవిడిగా పెరిగిపోతుంది. మన పిల్లలు కూడా పట్టణాలకు పోయి చదువుకోవాలని మనం కోరుకుంటాం, అవునా కదా? ఈ గంజాయికి యువత అలవాటైపోయి మీరు వాడి ఎగ్జామ్ ఫీజుకి, కాలేజ్ ఫీజుకి, ట్యూషన్ ఫీజుకి పంపించే డబ్బులు కూడా వాడు కనీసం ఎగ్జామ్స్ కూడా రాయకుండా ఈ గంజాయి దీని మత్తులో పడిపోయి ఈ డబ్బులన్నీ నాశనం చేసుకొని చివరికి ఒక రోజు వాడు ఎట్లాంటి స్థితిలో కనపడతా అంటే చావు బతుకు నుంచి కొట్టుమిట్టాడుతుంటాడు అనమాట. ఆ సమయంలో ఆ కొడుకుని ఆ తండ్రి చూస్తే ఎంత బాధపడతాడో ఒకసారి తెలుసుకోండి. కాబట్టి గంజాయి ఏమన్నా మీ ఊర్లో ఉందా, మీ గ్రామంలో? లేదు, నాకు కాల్స్ వస్తున్నాయి. మీ హైవే దగ్గరగా ఉంది, కొంచెం అవకాశం ఉంటుంది గంజాయి రావడానికి కూడా. అటువంటి దాని కనుక ఎవరి దగ్గర ఉన్నటువంటి సమాచారం ఉంటే మాత్రం ఖచ్చితంగా మాకు చేరవేయండి. తర్వాత ఈ సోషల్ మీడియాలో విష సంస్కృతి ఒకటి, ఫాల్స్ న్యూస్, ఒకరి మీద ఒకడు కొంచెం అవకాశం ఉంటుంది గంజాయి రావడానికి కూడా. అటువంటి దాని కనుక ఎవరి దగ్గర అటువంటి సమాచారం ఉంటే మాత్రం ఖచ్చితంగా మాకు చేరవేయండి. తర్వాత ఈ సోషల్ మీడియాలో విష సంస్కృతి ఒకటి, ఫాల్స్ న్యూస్, ఒకడి మీద ఒకడు ఫాల్స్ న్యూస్ క్రియేట్ చేసుకోవటం, దాన్ని స్ప్రెడ్ చేయటం, ఇష్టం వచ్చినట్టు వాడికి ముందు అయినప్పుడు వాడికి బయటకు వచ్చి సమాజంలో మాట్లాడలేక ధైర్యం లేక సోషల్ మీడియాలో వాట్సాప్ లో స్టేటస్లు పెట్టుకోవటం, ఫేస్బుక్ లో ఏదో ఒకటి వాడికి నోటికొచ్చింది వాగటం, దాన్ని వదిలేయటం, దాన్ని ప్రజలు చూడటం, ఒక రకమైన అలజడి, అశాంతి క్రియేట్ చేయటం, ఇటువంటివి జరుగుతుంది. ఎక్కువ అయిపోయింది సోషల్ మీడియా. రాబోయే ఎలక్షన్ టైంలో కూడా సోషల్ మీడియా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉండండి. వాట్సాప్ గ్రూప్ లో గనక ఏదన్నా గనక ఒక చట్ట వ్యతిరేకమైనటువంటి ఒక మెసేజ్ గనక వస్తే ఆ వాట్సాప్ గ్రూప్ లో దాని అడ్మిన్ గానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చట్టపరంగా శిక్షార్హులు అవుతారు. కాబట్టి సోషల్ మీడియాను కూడా మీరు లిమిటెడ్ గానే వాడండి. తర్వాత మీ అకౌంట్ లో డబ్బులు పోవటం, ఫోన్ పే నుంచి అటువంటి సైబర్ ఫ్రాడ్, సైబర్ క్రైమ్ అని చెప్పి జరుగుతూ ఉంది. మీకు ఏమైనా కాల్స్ వచ్చినాయా? ఓటీపీ చెప్పమని కానీ, లింక్ ఓపెన్ చేయమని కానీ అటువంటి కాల్స్ వస్తాయి, లేదంటే ఓటీపీస్ వస్తాయి, ఫ్రాడ్ మెసేజ్లు వస్తాయి. అటువంటి వాటిని క్లిక్ చేసినా, లేకపోతే ఎవడన్నా ఫోన్ చేసి మీ ఏటీఎం కార్డు బ్లాక్ చేశారు, మీరు పిన్ చెప్పాలి, లేదంటే ఏటీఎం కార్డు మీద ఉన్నటువంటి 16 అంకెల నెంబర్లు చెప్పాలని చెప్పి అడుగుతూ ఉంటారు. అటువంటి వాటికి కూడా మీరు ఏ బ్యాంక్ కూడా మీకు ఫోన్ చేసి మీ పిన్ నెంబర్ చెప్పమని ఎవరు అడగరు. కాబట్టి అటువంటి ఫ్రాడ్ కాల్స్ వస్తే మాత్రం వాటికి రెస్పాండ్ అవుతుంది. రెస్పాండ్ అయ్యారంటే మాత్రం మీ అకౌంట్ లో డబ్బులు మొత్తం కొట్టేస్తారు. ఈరోజు అందరూ జేబులో ఉన్న డబ్బుల కన్నా కూడా అకౌంట్ లో డబ్బులు ఉండటం ఎక్కువ ఉంటాయి. అందరికి డిజిటల్ కరెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. దాంట్లో డబ్బులు పోయినాయంటే మాత్రం మీరు ఒక నెంబర్ గుర్తు 1930 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది.